తను వన్ ఆఫ్ ద మేనేజర్. సో రీసెంట్ గా తను ఒక పెద్ద కార్ బుక్ చేయడం జరిగింది. తన గురించి 2 మాటలు తెలుసుకున్నాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం చేసేవాళ్ళం. మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు? ఆటో డ్రైవర్గా నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. నెలకి ఎంత సంపాదించేవాళ్ళు? ఒక మినిమం ఒక రెయిన్బోలో కష్టపడితే ఒక 10,000 12,000 కష్టపడతాను. ఒక 10,000 12,000 అంటే నెల మొత్తం మీద. నెల మొత్తం. అది మీ ఫ్యామిలీకి సరిపోయేదా? నో సార్, నో. ఓకే. అప్పుడు అంటే మీకు ఈ ఆపర్చునిటీ కనపడింది, సోషల్ మీడియాలో వెతికారు, కనపడగానే అసలు మీరు ఏమనుకున్నారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆపర్చునిటీ నేను పరిచయం అయింది. సో కొన్ని మీటింగ్స్ అనేవి వినమని చెప్పారు. సో మీటింగ్స్ అన్ని విన్నాను. బట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు, నమ్మలేదు. సో ఎలాగైనా సరే ఏం చెప్పారంటే మాతో పాటు ఒక 1 ఇయర్ జర్నీ చేస్తే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారుతుంది, మీరు ఏదైతే పాత లైఫ్ ఉందో ఆ లైఫ్ కాకుండా మీకు కొత్త లైఫ్ వచ్చిందని చెప్పి నా ఒక అప్లై చెప్పడం వల్ల నేను దీన్ని స్టెప్ అనేది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండే ట్రైనింగ్ సిస్టమ్ అనేది నా లైఫ్ అనేది మార్చడం జరిగింది. ఈ ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా నేను కొన్ని తెలుసుకొని కొన్ని నేర్చుకొని నేను ముందుకు రాగలిగాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ ద్వారా ఒక 23 lakhs ఆఫ్ కార్ తీసుకోవడం జరిగింది. మీరు ఫస్ట్ స్టెప్ మన ఫరెవర్లో అన్నిటికీ బేస్ అంతా కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, అనే స్టెప్ తీసుకోవాలి. అది ఎవరికైనా కష్టమే. ఆ స్టెప్ని మీరు ధైర్యంగా తీసుకున్నారు. ముందు మీరు చాలా నెగిటివ్స్ వచ్చినా కానీ. సో ఆ స్టెప్ తీసుకోవడానికి మిమ్మల్ని ఏది ఎంకరేజ్ చేసింది? సో నాకు ఆ స్టెప్ తీసుకోవడానికి నాకు ఏది ఎంకరేజ్ చేసిందంటే, సో నేను రెయిన్బోలో కష్టపడి చాలా మందిని చూశాను. ఇక్కడ ఫరెవర్లో ఆల్రెడీ చాలా మంది చెక్స్ అవన్నీ చూపిస్తున్నారు. చాలా మంది లైఫ్ స్టైల్ మారింది. ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ అవడం కూడా చూశాను నేను. సో నా లైఫ్ స్టైల్ కూడా మారుతుందని చెప్పి నేను భావించి ముందు సరే పోతే పోయింది, ఏదైతే ఇదయింది, అయితే నా లైఫ్ మారుతుంది, లేదంటే నా ఆటో లైఫ్ నాకు ఉండిపోతుందని డిసిషన్ అనేది తీసుకొని సో ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఏంటంటే ఆ 10,000 12,000 నుంచి ₹1,00,000 అంతకంటే ఎక్కువ తీసుకునేటటువంటి ఆపర్చునిటీ ఫరెవర్ నాకు ఇవ్వడం జరిగింది. మీరు చాలా పెద్ద కారు తీసుకున్నారు, ప్రతి 23 లక్షల రూపాయల కారు. ఎప్పుడన్నా అనుకున్నారా అసలు ఇలాంటి కారులో నేను తిరుగుతాను, ఇలాంటి కారు నేను కొంటాను అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా? అసలు లేదు సార్. బట్ ఏంటంటే నాకైతే డ్రీమ్ కార్ ఉంది. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో అది సెకండ్స్ అవ్వచ్చు, కొత్తది అవ్వచ్చు, ఏదైనా సరే తీసుకోవాలని ఒక డ్రీమ్ అయితే ఉండేది. సో అది నేను నెరవేర్చుకోగలను అనే ఒక ఆలోచన అయితే నాకు ఎప్పుడూ లేదు నా డ్రీమ్ లో. బట్ ఈ రోజు నాకు అవకాశం ఈ ఫరెవర్ అనేది ఇచ్చింది. సో చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను హ్యాపీ, మా ఫ్యామిలీ హ్యాపీ, అందరూ హ్యాపీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.